హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నాము. ఇది 7th రోజు వీడియో అనమాట. పిల్లలు బాగానే ఉంటారు ఎండలకి. ఏమైందో తెలీదు, సడన్ గా మా కన్నయ్యకి ఏమైందో చూడండి లాస్ట్ వరకు. ఇది వచ్చేసి 7th రోజు, కన్నయ్యకి 8th రోజు అలాగా స్టార్ట్ అయింది అనమాట. 6th నుంచే బాగాలేదు. 8th రోజు మేము హాస్పిటల్కి వెళ్ళాము. చూడండి, వెళ్తావా? వాటర్ తాగేసి వెళ్ళినా వద్దా? సరే, ఏంటి అలా చూస్తారు? హలో భయ్యా బిలు आड़कोपोना खेलो जाओ दोनों, खेलो दोनों, लड़ना नहीं, ठीक है? నాకు ఏమైందో తెలియదు. ఈరోజు అసలు చాలా ప్లాన్ చేసా వీడియోస్ చేద్దామని, కానీ ఫుల్ కళ్ళు తిరిగిపోయి అట్లనే పడుకున్నా. టైం చూస్తే 6 అయింది. అసలు నేను షాక్. ఎప్పుడు పడుకున్నాను, ఎప్పుడు అసలు సోయలేదు. అసలు ఫుల్ బీపీ డౌన్ అయిపోయింది. బట్టలు అయితే ఫుల్ ఉన్నాయి, మడత పెట్టాల్సింది. మడత పెడదాం అనుకున్నా, కానీ అస్సలు అవ్వలేదు. ఇప్పుడే వెళ్ళాడు ఆడుకోవడానికి, మళ్ళీ చూడండి డోర్ కొడుతున్నాడు. వాయిస్ ఓవర్ ఇద్దామంటేనే ఈయనకి నేను పని చేసుకుంటేనే డిస్టర్బ్ చేయాలి. పక్కన కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళతో ఆడుకుంటాడు అన్నమాట బాగా. నేను ఇక్కడికి వచ్చి 25 days అయింది. రూమ్ చేంజ్ అవుదాము, చేంజ్ అయ్యాక వీడియోస్ పెడదాం అనుకున్నా, కానీ ఇంకా పెడదాము ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇల్లు చాలా మెస్సీగా ఉందన్నమాట. నాకు అసలు నచ్చట్లేదని చెప్పి ఇల్లు మారిపోయినాక చేసుకుందాంలే అనుకున్నా. ఇక్కడ ఏ పని చేయాలన్నా కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది, తొందరగా అవ్వవు పనులు. అందుకనే నేను చేంజ్ అయిన తర్వాత మంచిగా చేద్దాం అనుకున్నా, కానీ ఇల్లు దొరకట్లేదు. దొరికిన ఇల్లు కూడా కొంచెం టైం పడుతుందంట అది కంప్లీట్ అవ్వడానికి. అక్కడ వర్క్ జరుగుతుంది. అసలు ఈరోజు ఎన్నో చేద్దాం అనుకున్నా, బిస్కెట్ అయింది మొత్తం. పడుకొని లేచి టైం చూసేసరికి చాలా లేట్ అయిపోయింది. 6 అయిపోయింది. ఇప్పుడు 7:30 అవుతుంది. మా వారు వస్తారనమాట. ఇప్పుడు డ్యూటీ అయిపోయే టైం అయింది. పప్పాయి గుడ్డ, నాకు చెప్పాగా. నీకేం తెచ్చాడా? బనానా తెచ్చాడా? బనానా బనానా ఏంటి? బనానా. అవునా? ఒకసారి చూడు. అయ్యో అలా లాక్కుది. వెరీ గుడ్. బనానా అంటే బనానా వచ్చిందని చెప్పాను. నీకెలా తెలుసు? ఇది మస్క్ మిలన్. నీ దాంట్లో వాటర్ ఉన్నాయా? అది వాటర్ మిలన్ కాదు, అది మస్క్ మిలన్. అదే పప్పాయి గుడ్డు. పప్పాయి గుడ్డు కాదు అది. ఏంటది? మస్క్ మిలన్. అది పప్పాయి.
సరేలే. దాని పేరు పప్పాయి, దీని పేరు బనానా, దాని పేరు టమాటో. అది టమాటానా? అది బీరకాయ, పట్టికాయ, మేరా పప్పాగా. ఏంటి? మేరా పప్పాగా. సరేలే, హిందీ వచ్చేసింది మొత్తం. అబ్బా తుకింది ఫ్యాన్ ఏంట్రా? ఎందుకు కోపం వస్తుంది? కావాలండి. ఇప్పటి వరకు చూసారు కదా పిల్లోడు ఎంత యాక్టివ్గా ఉన్నాడో. అప్పటికి కొంచెం మోషన్స్ అవుతున్నాయి. అసలు ఎందుకు ఏమైంది అనేది మీకు చెప్తాను. పిల్లలతో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనము. ఎండాకాలం అసలు ఇలా అవుతుందని కూడా నాకు ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ అయింది. ఆగ్రాలో కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది. ఇంకా నేను ఆ రోజు చపాతీ చేస్తున్నాను అనమాట. 7th రోజు నేను వ్లాగ్స్ కంటిన్యూ చేద్దామని, సరేలే ఎలా ఉంటే ఏంటి, కొంచెం వీడియోస్లో సరిగా వాడట్లేదు కదా అని ఆపాను. ఇక్కడికి వచ్చినాక కూడా చేయలేదు. హైదరాబాద్లో అయితే మీకు తెలిసిందే కదా, నాకు అక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉండింది. ఇంకా సరేలే అని లైట్ తీసుకున్నా. ఎంత ట్రై చేస్తున్నా కొన్ని ఒక్కొక్కసారి అవ్వవు కదా. ఇంక సరేలే అని లైట్ తీసుకున్నా. సరే అని ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇంకా మా కన్నయ్య బాగానే ఉన్నాడు. మేము ఆ రోజు నైట్ నేను రోటీ చేశాను. ఇంకా నేను పడుకున్నాం, అంతా బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ డే మేము హాస్పిటల్కి వెళ్ళాము. నార్మల్గా నాకు కాలు పెయిన్ వస్తుందని చెప్పి చూపించుకోవడానికని వెళ్ళామన్నమాట. ఆల్రెడీ నాకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో, దాని గురించి చెప్పలేదు, చెప్తానని చెప్పా. అది సయాటికా పెయిన్ అని బాగా వస్తుందన్నమాట. దానికోసం వెళ్తే అక్కడ సడన్గా మా కన్నయ్యకి అసలు ఏమైందో తెలియదు, ఉన్నట్టుండి అప్పటి వరకు బాగానే ఉన్నాడు, ఆడుకుంటున్నాడు, నార్మల్గా ఉన్నాడు. అసలు ఉన్నట్టుండి మా కళ్ళ ముందే ఫీవర్ వచ్చేసింది. ఎలా వచ్చిందో కూడా అసలు భలే వెరైటీగా, ఫస్ట్ టైం నాకు అసలు. ఉన్నట్టుండి పిల్లోడు యాక్టివ్గా ఉన్నాడు, అప్పుడే ఫీవర్ వచ్చేసింది. నేనైతే షాక్ అయిపోయాను, ఇదేంటి ఇలా అయిపోతుందని చెప్పి. మేమేమో అక్కడ పని మీద ఉన్నాం, చాలామంది జనాలు ఉన్నారు. అక్కడ లేట్ అవుతుంది అనమాట ప్రాసెస్, జనాలు వెయిట్ చేయాలి కదా డాక్టర్ కోసము. మేము అయితే ఇంకేమైందంటే అసలు దేనివల్ల అయింది అనేసి నాకు తర్వాత రియలైజ్ అయ్యానమాట. ఎందుకంటే వాటర్ మిలన్ ఎక్కువ పెట్టామన్నమాట. వాటర్ మిలన్స్ పిల్లలకి ఎక్కువ పెట్టకూడదంట. నేనేమనుకున్నా అంటే ఈ ఎండలకి మేము కూడా జ్యూస్లు అవి తాగుతున్నాము. ఇంకా వాటర్ మిలన్ కూడా ఎక్కువ తింటున్నాం అనమాట. మస్క్ మిలన్, వాటర్ మిలన్. మస్క్ మిలన్ వల్ల ఏం అవ్వలేదు, కానీ వాటర్ మిలన్ వల్లే కన్నీకి కొంచెం పడలేదు. ఒక వాటర్ మిలన్స్ కూడా ఇప్పుడు మంచిగా ఉండట్లేదంట, ఫేక్ చేస్తున్నారు కదా అన్నీ. ఇప్పుడు పెస్టిసైడ్స్ అవి ఇవి వాడి సరిగ్గా ఉండట్లేదు కదా. ఫ్రూట్స్ కూడా మనం ఏం తిని బతకాలో కూడా తెలియట్లేదు. ముందు ఫ్రూట్ మేము ఎక్కువ తినము, నార్మల్గా తింటాం, కానీ వాటర్ మిలన్ ఎక్కువ తిన్నాం అనమాట ఈ మధ్య ఎండలకి. అయితే దానివల్ల కన్నయ్యకి కొంచెం ఇబ్బంది అయింది. ఇంకా దానివల్ల ఇంకా వడదెబ్బ తగిలింది. మేము ఊర్లన్నీ తిరిగేసి వచ్చాము. నేనేం వీడియోస్ పెట్టలేదు, కానీ ఖమ్మం వెళ్ళాము మేము, ఇంకా చీరాల్లో ఉన్నాము, హైదరాబాద్ వెళ్ళాము. మా పిన్ని వాళ్ళ కూతురు ఫంక్షన్ జరిగింది, అక్కడ కూడా చాలా బాగా జరిగింది. నేను అక్కడ కూడా వీడియోస్ పెట్టలే, నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకా అవన్నీ వీడియోస్ చేసి ఉంటే చాలా బాగుండేది, కానీ చేయలేదు. అక్కడంతా తిరిగి వచ్చేసి ఆ ఎండలు అవన్నీ తట్టుకున్నాడు. కన్నయ్యకి ఏ హెల్త్ ఇష్యూ రాలేదు. ఇక్కడికి వచ్చాక 20 డేస్ అయింది, 25 డేస్. ఇప్పుడు కన్నయ్యకి ఇలా అయిందనమాట. అప్పుడు దాకా బాగానే ఉన్నాడు. ఇంకా వాటర్ మిలన్ తిన్న రోజు కొంచెం లూజ్ మోషన్ లాగా అయిందనమాట. నేను లైట్ తీసుకున్న జ్యూస్ తాగడం వల్ల అలాగ అయిందేమోలే అని చెప్పి. ఇంకా 2 డేస్ తర్వాత ఎక్కువ అయిపోయింది. మేమైతే నార్మల్గా మోషన్స్కి కూడా ఏం వేయలేదన్నమాట. అయితే నార్మల్ కడుపు క్లీన్ అయిపోయిద్ది కదలే అని చెప్పి, మోషన్స్ అవుతున్నా సరే నార్మల్గా మంచిదేలే అయితే కడుపు క్లియర్ అవుతుందని చెప్పి నార్మల్గానే అవుతున్నాయి, అంత లూజ్ మోషన్స్ అవ్వట్లేదు కదా అని. అయితే దాని తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. మేము ఇంకా ఇంట్లో ఉన్న సిరప్స్ తీసి వేసామన్నమాట. వేస్తే తగ్గిందిలే అనుకున్నాము. నెక్స్ట్ డే
8th రోజు మేము హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడు మీరు చూడండి వీడియోలోనే చూపిస్తాను నేను. అసలు ఎలా వచ్చేసిందంటే సడన్గా ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అసలు ఉన్నట్టుండి కొంచెం 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 అప్పటి వరకు ఆడుకుంటూనే ఉన్నాడు. ఎక్కువైపోయింది, మా కళ్ళ ముందే ఎక్కువైపోయింది. ఇంకా అక్కడి నుంచి మేము వేరే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళామన్నమాట. మేము వెళ్ళిన దగ్గర పిల్లలకి చూస్తారో లేదో తెలీదు, వేరే దగ్గరికి తీసుకొని వెళ్ళాం. ఆయన దగ్గరికే తీసుకెళ్తాం అనమాట ఇక్కడ ఫస్ట్ నుంచి. అక్కడికి తీసుకొని వెళ్తే అతను కొన్ని మందులు ఇచ్చాడు. ఏంటి దేనికి అంటే లూజ్ మోషన్స్ ఫీవర్ వచ్చిందని చెప్పి దానికి ఇచ్చాడనమాట. ఆ సిరప్స్ తీసుకొని వచ్చాడు మా హస్బెండ్. వేసాం కానీ దానివల్ల ఏమీ డిఫరెన్స్ లేదనమాట. ఉన్న కొందికి ఇంకా ఫీవర్ ఎక్కువైపోయింది. అవి ఏంటంటే అది ఉంటుంది కదా పారాసెటమాల్, మనం ఓన్లీ ఏ మిక్స్ లేకుండా తీసుకోవాలన్నమాట. అది అలా అని చెప్పేసి నేను విన్నాను. ఒక డాక్టర్ చెప్తారు కదా, ఇది ఓఆర్ఎస్ బ్యాన్ చేసిన ఆవిడ చెప్పారనమాట డాక్టర్. నేను అప్పటి నుంచి ఇది పారాసెటమాల్ ఏది మిక్స్ లేకుండా ఓన్లీ పారాసెటమాల్ తీసుకోవాలన్నమాట, అప్పుడు బాగా పనిచేస్తుందని చెప్పారు. ఇంకా మేము అది చేసాను, అది వేసాం కానీ అది మిక్స్డ్ తీసుకొచ్చారు కానీ వేసాము, ఏమి అసలు డిఫరెన్సే లేదు. కడుపు నొప్పి ఎక్కువైపోయి ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట. మేమేంటంటే నార్మల్గానే అంటున్నాడులే అని చెప్పి అనుకున్నాం. ఆ నైట్ ఫుల్ మోషన్స్ అయిపోయాయి. అసలు మార్నింగ్ కూడా ఆ రోజు నైట్ అంతా నిద్ర లేదు నాకు. ఇక్కడ సిరప్స్ వేస్తున్నాం అనమాట కన్నయ్యకి. ఇంకా అస్సలు ఆ రోజు కొంచెమే ఉంది, నార్మల్గానే ఉంది. ఆ రోజు నార్మల్గానే మోషన్స్ అవుతున్నాయి కానీ వేసామని చెప్పా కదా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్తున్నాము. వర్షం పడింది ఆ రోజు. ఒకరు కామెంట్ కూడా చేశారనమాట, తాజ్మహల్ వస్తున్నాము, వెదర్ ఎలా ఉంది అని చెప్పి. నేను కామెంట్కి రిప్లై ఇచ్చాను వర్షాలు పడుతున్నాయని. ఆ 2 days వర్షాలు పడ్డాయి, తర్వాత మళ్ళీ నార్మల్ ఎండగానే ఉంది మేము వెళ్ళినప్పుడు. ఇది అప్పుడు వర్షం పడింది మార్నింగ్, మేము వచ్చేటప్పటికి మధ్యాహ్నం ఫుల్ ఎండ అనమాట. నేను అప్పుడు ఇంకా రెడీ అవ్వలేదు. ఇంక మా కన్నయ్య అప్పుడు దాకా బాగానే ఉన్నాడు. ఆ సిరప్స్ వేసినప్పుడు కూడా మోషన్స్ అవుతున్నాయి కానీ బాగానే ఉన్నాడు, అంత నార్మల్గానే వెళ్తున్నాడు. ఇంక ఇప్పుడే మొదలైంది అసలు. మేము నైట్ వేసామంటే మోషన్స్ అవ్వకుండా వేద్దామని చూసాము. ఇంకా వేసాము, వేయలేదు అనుకుంటా, ఏమీ వేయలేదు, కడుపు నొప్పికి ఏం లేదు అని చెప్పి. ఇంకా ఆయిల్ రాస్తే కడుపు నొప్పి తగ్గిందనమాట. అప్పుడు సిరప్స్ కూడా అవైలబుల్ లేదు, నైట్ ఎక్కువైంది కడుపు నొప్పి. అప్పుడు దాకా కూడా ఏం కడుపు నొప్పి అనలేదు, ఓన్లీ మోషన్స్ అవుతుంది అంతే. ఎంత యాక్టివ్గా ఉన్నాడో చూసారా, నార్మల్గా ఉన్నాడు. అసలు నేను ఇలా అవుతుంది అనుకోలేదు సడన్గా. ఇంకా ఇలా ఆడుకుంటూ మేమైతే రెడీ అయ్యి నేను నార్మల్ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఇలా వెళ్తున్నాము హాస్పిటల్కి చెప్పి. ఇంకా ఆ రోజు వెదర్ అయితే ఇలా ఉంది, వర్షం పడుతుంది, చల్లగానే ఉంది. కానీ మేము హాస్పిటల్ నుంచి బయటికి రాగానే ఫుల్ ఎండ, అసలు మామూలు ఎండ లేదు. నేనే షాక్ అయ్యా. ఇంకా ఆ రోజు నాకు కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నానమాట. నాకు ఊరికే ఏంటో బీపీ డౌన్ అవుతుంది. ఇంకా కాఫీ టీ తాగుతున్నాం, టీ తాగేసి వెళ్తున్నాం. వర్షం పడుతుంది, చల్లగా ఉంది కదా అని చెప్పి తాగా. నార్మల్గా ఎండాకాలంలో ఎవరు తాగరు కదా. అయితే ఇంకా మా కన్నయ్యనైతే ఇంత సీరియస్ అయిద్దని నేను అస్సలు అనుకోలే. ఇంకా ఇక్కడైతే నార్మల్గా వ్లాగ్ చేస్తున్నా. ఇంకొకటి, మా కన్నయ్య వాటర్ కొంచెం తక్కువ తాగుతాడు అనమాట, మనం గుర్తు చేయాలి. ఇంతకుముందు మంచిగా తాగేవాడు, ఇప్పుడు ఆటలు రందిలో పడి అసలు పక్కన 2 months అయిందనమాట, కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళ పిల్లోడితో ఆడుతూ ఉంటాడు, ఏదో ఒకటి ఆడుతూ ఉంటాడు. ఆటల్లో పడి వాటర్ తాగట్లేదు, నేను ఇచ్చినా కూడా వద్దంటాడు అనమాట. అసలు అలా అయిద్దని అసలు అనుకోలే. ఇక్కడంతా బాగానే వెళ్తున్నాం. ఇప్పుడైతే అంతా నార్మల్గా ఉంది. ఇంకా నేను పిల్లల్ని చాలా పట్టించుకోవాలన్నమాట మనం ఇప్పుడు. ఏం చేస్తున్నావే నువ్వు కూడా వీడియో చేస్తున్నావు? యూట్యూబర్ అంటే ఇట్లా యూట్యూబర్లు తయారవుతారు.
ఇట్రా कहाँ जा रहे तुम बोलो खेले मेरा पापा टिकली में चलो चलो बाहर निकलो निकलो और ఎండలో పంపించడం ఏం లేదు ఇక్కడ ఆడుకోవడానికి కూడా పిల్లల్ని బయటికి పంపించకపోయినా ఇక్కడ మా ఇంట్లో ఇక్కడ ఉన్న రూమ్లో హీట్ చాలా ఎక్కువ బయటికి ఉంటే మేము గాలి ఎక్కువ వస్తుంది మంచిగా ఉంటుంది అనుకున్నాం కానీ ఈ బాల్కనీ ఉండడం వల్ల హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది మా రూమ్లో ఇంకా అందుకనే చాలా కష్టం అవుతుంది ఇక్కడ మండే కదా అని గుడికి వెళ్ళామన్నమాట హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇంకా చెప్తున్నాను కదా ఏసీ పెట్టించుకుందామంటే ఇక్కడ ఛాన్స్ లేదనమాట పెద్ద రూమ్ అయిపోయింది ఇంకా మాకు 1.5 year నుంచి మేము రూమ్ సర్చ్ చేస్తున్నాం అనమాట మంచి ఇల్లు కోసం దొరుకుతుందని అస్సలు దొరకట్లేదు ఈ ఆగ్రాలో ఎందుకు వచ్చింది అబ్బా పోస్టింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ అయితే ఎగ్జైట్ అయ్యాం తాజ్మహల్ కదా అని చెప్పి ఇంకా ఈ రూమ్స్ దొరకడం ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట కన్స్ట్రక్షన్స్ కూడా చాలా అసలు ప్లానే ఉండదు ఎలా పడితే అలా కడతారు మేముండే ఇల్లు కూడా నేను మీకు ఒకసారి వీడియో చేస్తాను హోమ్ టూర్ ఎలా ఉంటాయో మీరే షాక్ అవుతారనమాట అలా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళామా ఇక్కడే అంటున్నాడు కడుపు నొప్పి వస్తుందని చెప్పి చూసారా కడుపు నొప్పి వస్తుంది అంటున్నాడు చూసారు కదా నేనైతే ఇంజెక్షన్ ఏం చేయలేదన్నమాట ఆయన ఒకసారి చూద్దాము మోషన్స్ కంట్రోల్ అయినాక నేను అన్నాను కడుపులో ఏమన్నా నులి పురుగులు ఎక్కువ ఉన్నాయా అని చెప్పి స్కానింగ్ ఏమైనా చేస్తారా అని కూడా అడిగాను చేద్దాము మోషన్స్ తగ్గాక అన్నారు సిరప్స్ అవి వేసాము ఇంకా ఎక్కువైపోయింది అసలు తగ్గలేదు మార్నింగ్ 6 o'clockకి నైట్ మోషన్స్ అవుతున్నాయి ఫుల్ అయిపోతుంది ఇలా ఉంచకూడదు డిహైడ్రేట్ అయిపోతాడు డయేరియా వస్తే డయేరియా అంటే ఇంకా మోషన్స్ అయితే డయేరియానే ఎండ వల్ల వచ్చేది ఇంకా డయేరియా వచ్చింది ఇలా ఎక్కువ ఉండకూడదు అని చెప్పి పిలిపించాను అనమాట డ్యూటీ నుంచి హస్బెండ్ని ఇంకా మార్నింగ్ 6:30-7కి మేము తిరిగాము అన్ని హాస్పిటల్స్ ఎక్కడ డాక్టర్ లేడు ఈ హాస్పిటల్లో డాక్టర్ ఉండి ఫుల్ ఏడ్చాడు అనమాట మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం వరకు ఉన్నాము అడ్మిట్ చేసుకోమన్నారు కానీ చేయలేదన్నమాట అట్మాస్ఫియర్లో ఉంటే అసలు మళ్ళీ సెట్ అవ్వదు అని చెప్పి ఇంకా ఫుల్ ఏడ్చాడు మోహన్ చూసారా ఎలా అయిపోయిందో 5 saline పెట్టారు నేను అక్కడైతే వీడియో చేయలేదు అసలు తీసేయండి వద్దు అని ఫుల్ ఏడ్చాడు కన్నయ్యకి ఇది 3rd time అనమాట అప్పుడు దోమల వల్ల ఊర్లో ఒకసారి వచ్చింది ఫీవరు దాని తర్వాత ఇప్పుడే రావడం అనమాట పుట్టాక అంటే ఇంత సీరియస్ అవ్వడము కెనాయిల్ పెట్టడము అలా చెప్తున్నాను అనమాట ఫేస్ చూసే అసలు ఎలా అయిపోయిందో ఫుల్ ఏడ్చాడు అసలు మామూలుగా ఏడవలే నేనైతే ఇంజెక్షన్స్ ఇస్తుంటే కూడా చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది మన పెద్దోళ్ళకి వాళ్ళకి ఇంకెంత పెయిన్ వస్తుంది అసలు జాయిన్ అయిపోయాము ఇన్ని సెలైన్స్ పెట్టారు 5 దాకా ఒకటి పారాసెటమాల్ అని అవి ఇవి ఇంకా ఆ రోజు అడ్మిట్ అవ్వమన్నారు కానీ మేము అడ్మిట్ అవ్వలేదు ఇంకా అక్కడే ఉంచితే ఎందుకు మళ్ళీ సెట్ అవ్వదు అని చెప్పి అప్పటికే భయపడుతున్నాడు హాస్పిటల్ అంటే ఇంకా ఇంటికి వచ్చేసాము నార్మల్ అయిపోయిద్దిలే అని నవ్వుతున్నాను అనమాట నేను ఇంక ఇంటికి వచ్చాక నైట్ మొత్తం ఫుల్ మోషన్స్ నాకు తెలియదు కదా అక్కడే ఉంటే ఇంకా ఇబ్బంది అయ్యేది ఇక్కడ నైట్ బట్టలు మొత్తం తీసేసి పెట్టాను అనమాట ఫీవర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మనము బట్టలు అనేది ఉంచకూడదు ఇంకా ఫ్యాన్ అది చలి పెట్టినా కానీ మనం దుప్పటి కప్పకూడదు అనమాట నార్మల్గా వదిలేయాలి అప్పుడు ఫీవర్ తగ్గుతుంది మనం బట్టలు వేసి దుప్పట్లు కప్పేసి దాన్ని మొత్తం అలా చేయకూడదు తడి పట్టేసి తుడవాలి కానీ వాళ్ళు డాక్టర్ చెప్తారనమాట అప్పుడే తుడవాలి ఇంకా ఇంటికి వచ్చేసాము 10th రోజు బాగానే ఉంది ఇంకా 11th రోజు కూడా కొంచెం ఉండింది కానీ సెట్ అయిపోయింది అసలు నాకు ఫుల్ భయం వేసింది అనమాట ఎందుకంటే అసలే బక్కగా ఉంటాడు ఇంకా ఫుల్ మోషన్స్ అవుతున్నాయి కదా అని చెప్పి అసలు టెన్షన్ వచ్చేసింది ఇంకా వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చానో కూడా నాకు తెలియదు నేనైతే చెప్పానని అనుకుంటున్నాను అన్నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వడదెబ్బ తగలకుండా చూసుకోండి వాటర్ మిలన్ ఎక్కువ పెట్టకండి జాగ్రత్తగా ఉండండి బాయ్